సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నవపారిజాతాలు. నేటి కథ కర్లీ హెయిర్. రచన ఎం. విప్లవ్ కుమార్. మూడు వైపులా ముచ్చట గొలిపే ఎత్తైన నల్లని కొండలు. ఆ కొండలపై పచ్చని దీపాలను పేర్చినట్లు చెట్లు. ఇంకొక వైపు అమ్మపాలలాంటి నీటి సముద్రం. మధ్యలో చిక్కని యాప చెట్లతో కూడిన చక్కని జనవాసం. అన్ని మతాల దేవుళ్ళు మీటింగ్ వేసుకున్నారేమో. ఆ గుట్టలను ఎవ్వడూ మైనింగ్ చేయకుండా వాటిని మనమే కబ్జా చెయ్యాలని. అందుకే గుట్టకో మతం గూడు కట్టుకుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అవి దిక్కులు కావు, పల్లెల నుంచి ఆ టౌనుకు దీపదారులు. అలాంటి పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వారికంటే ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు కంకణం కట్టుకుని ఉన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి అనౌన్స్ చేశారు. 110 కోట్లతో అభివృద్ధి చేసి మాట మీద నిలబడతామని. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పని మొదలైంది. ఎక్కడికక్కడ టౌన్ అంతా రోడ్లను తవ్విపోశారు. ఆ మట్టిలో నుండి దుమ్ము లేపుకుంటూ బస్టాండ్కు దూసుకొచ్చింది బస్సు. ఆ దుమ్ము గుమ్మాన్ని దాటి పొడపొడల గట్లు దాటుకొని వస్తుంది. ప్రయాణికుల్ని ఎంతో మందిని తనలో దాచుకుంటూ భువనగిరి బస్టాండ్కు చేరింది బస్సు. ఓ నిండు గర్భిణిలా. ఒకరొక్కరుగా దిగి ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్లిపోతున్నారు. 2 పుస్తకాలు, డైరీ పట్టుకొని ఓ మోస్ట్ ఎలిజిబుల్ స్టూడెంట్లా అజ్ఞాత్ కూడా బస్ దిగాడు. తన కోసం ఎదురుచూస్తున్న వెంకన్న బైకెక్కి సెమినార్కి వెళ్లాడు. సెమినార్ పూర్తవగానే అజ్ఞాత్ తన సహచరులతో బస్టాండ్కి వచ్చాడు. సెమినార్ బాగా జరిగింది. అనుకున్న దానికంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చారు. స్టూడెంట్స్ కంటే ఎక్కువగా లెక్చరర్సే ఇన్స్పైర్ అయ్యారనిపించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఓ సినిమా హీరో దగ్గరనో సెలబ్రిటీల వద్దనో తీసుకుంటున్నట్టుగా మీ దగ్గర విద్యార్థులు ఆటోగ్రాఫ్లు తీసుకోవటం మన క్యాడర్కు గొప్ప ఆత్మవిశ్వాసం ఇచ్చింది. నిజంగా అది నాకు కూడా కొత్తగా గొప్పగా అనిపించింది అజ్ఞాత్ అంటూ సెమినార్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు మహేందర్. బస్సొచ్చింది, వెళ్తా మహేందర్ అన్నాడు అజ్ఞాత్. నీకోసం సీటు పెట్టారు మనవాళ్లు అంటూ సెండాఫ్ ఇచ్చాడు మహి. బస్ ఎక్కి విండో తెరిచి కూర్చున్నాడు అజ్ఞాత్. పక్కన ఎవరైనా ఉన్నారా అని అడిగి తన పక్కన పెట్టమని కర్చీఫ్ ఇచ్చింది ఓ పెద్దావిడ బయట నుంచి. ఇప్పుడే నిండారా తలస్నానం చేసి వచ్చిన అందమే వచ్చి బస్ ఎక్కింది. తన హెయిర్ మంచు పొగల్లా హొయలుపోతున్నది. మల్లెతీగలు స్వేచ్ఛారాగమై గాలిలో ఎగిరినట్లుగా ఆకుపచ్చ తీరానికి చేర్చే దారుల్లా అవి రింగులు తిరిగి ఉన్నాయి. చెయ్యెత్తు మనిషి, బలమైన శరీరం, గురుత్వాకర్షణ శక్తినంతా రంగరించి నింపుకుంటున్నట్టున్న తన కళ్ళు. ఏదో వెతుకుతూ వచ్చి అజ్ఞాత్ పక్కనే కూర్చుంది కర్చీఫ్ తీసుకొని. ఆ అమ్మాయి కర్లీ హెయిర్లో అజ్ఞాత్ కళ్ళు చిక్కుకుపోయాయి తొలిచూపులోనే. తన ముఖంపై మినుకుమనే మొటిమల నక్షత్రాలు చాలా అందంగా మెరుస్తున్నాయి. చీకట్లో జాబిలి అందం పెరిగినట్టు వెన్నెల వెలుగు చిక్కనైనట్లుంది ఆ బ్లాక్ చూడిదార్లో తన ఫేస్ గ్లో. ఇంతలోనే ఇంకో ఆవిడ వచ్చి తన పక్కన కూర్చోవడంతో అజ్ఞాత్కు మరింత దగ్గరగా జరిగింది. ఆ అమ్మాయి కర్లీ హెయిర్ వదిలేసి ఉండడంతో వైట్ షర్ట్ వేసుకున్న అజ్ఞాత్ భుజాలపై పరుచుకుంది ఓ నల్లని జలపాతంలా. అది ఎంఎఫ్ హుసేన్ చిత్రం కంటే అపురూపంగా కనిపిస్తుంది. అప్పటికే నేనెందుకు నాస్తికున్నయ్యాను భగత్ సింగ్ పుస్తకం చదువుతున్నాడు అజ్ఞాత్. ఆ అమ్మాయి కూడా ఆ పుస్తకంలోకే తొంగి చూస్తున్నది. ఇంతలో బస్సు కదిలింది. చల్లగా వస్తున్న గాలికి సీతాకోకచిలక రెక్కలు తాకుతున్నట్టు ఆ కర్లీ హెయిర్ అజ్ఞాత్ మెడకు, చెవికి తాకుతున్నాయి. వెంటనే ఆ అమ్మాయి వైపు తిరిగి చూశాడు. ఆ అమ్మాయి సీతాఫలం కన్ను తెరిచి చూస్తున్నట్టు అజ్ఞాత్నే చూస్తూ ఉంది. హాయ్, ఐఎమ్ అజ్ఞాత్
మీ పేరేంటి? అశ్విని అన్నది విరబూసిన చెట్టులా నవ్వుతూ. ఎక్కడికెళ్తున్నారు? యాదగిరి గుట్టకెళ్ళొస్తున్నాం. మా అమ్మమ్మకు మొక్కుందంటే నేను మా అమ్మ వచ్చినాం. పక్కనే ఉన్న వాళ్ల అమ్మమ్మను, అటువైపు సీట్లో ఉన్న వాళ్ళ అమ్మను చూపించింది. వాళ్ళిద్దరూ గుండు చేయించుకున్నారు, మీరు చేయించుకోలేదు? అది వాళ్ళ చాదస్తం, నేనెందుకు చేయించుకోవాలి? మీరు దేవుణ్ణి నమ్మరా? నమ్మను, నాకవన్నీ నచ్చవు. నీ చేతిలో ఉన్న హీరోలానే నాకు భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. బ్రతికితే ఆయనలా బ్రతకాలి. మా నాన్నకు భగత్ అంటే ప్రాణం. ఆయన ద్వారానే నాకు ఈయన గురించి తెలుసు. నాకు భగత్ సింగ్ ని పరిచయం చేసిన మా నాన్న ఇప్పుడు లేడు, చనిపోయాడు అంటూ సైలెంట్ అయిపోయింది. సారీ అశ్విని. సరేలే, అది జరిగిపోయింది. కాని మీరేం చదువుతున్నారు అజ్ఞాత్? ఎంఎస్సి ఫిజిక్స్. మరి భగత్ సింగ్ బుక్స్ మీకెలా? స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. అవునా, సూపర్. మీరేం చేస్తున్నారు అశ్విని? బి ఫార్మసీ ఫైనల్ ఇయర్. తర్వాత ఎం ఫార్మసీ. తర్వాత జాబ్. నిజానికి నాకు డాక్టర్ అయ్యి గ్రామాల్లో ప్రజలకు వైద్యం చెయ్యాలనుండే. కానీ సీట్ రాలేదు. లాంగ్ టర్మ్ కోచింగ్లకు డబ్బు లేక ఫార్మసీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అది సరే అజ్ఞాత్, మీరేం చేయాలనుకుంటున్నారు? ప్రజల్ని చైతన్యం చేసే వృత్తి చేస్తున్నాను. ఇక మీదట కూడా అదే చెయ్యాలనుకుంటున్నాను. బస్సు అక్కడక్కడ ఆగుతూ పోతుంది. కాని అశ్విని, అజ్ఞాతులు మాట్లాడుకోవడం మాత్రం ఆగడం లేదు. ప్రజల్ని చైతన్యం చేసే వృత్తి అంటే అంటే భగత్ సింగ్ కోరుకున్న సమసమాజం రావటం కోసం కృషి చేయడమే జీవితంగా పనిచేయటం. ఓ, అయితే దట్స్ గ్రేట్ వర్క్. అందరూ జీతం కోసం పనిచేస్తుంటే మీరు మాత్రం ఆ జీవితాలను మార్చడం కోసం పనిచేస్తున్నారు. అసలు ఈ జనరేషన్లో మీలాంటి వారిని కలవటం చాలా ఆనందంగా ఉంది అజ్ఞాత్. నువ్వు కలవటం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సాధారణ అమ్మాయిలు కూడా ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచించగలరో తెలిసొచ్చింది నాకు. లేదు అజ్ఞాత్, ఈ కాలంలో కూడా నీలాంటి వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారనే నమ్మకం నిన్ను కలసాకే వచ్చింది. నాకు అది ఇంకా ఎక్కువ ఆనందాన్నిస్తుంది. అవును, నేనొక అబ్బాయిని, నువ్వొక అమ్మాయివి. సహజంగా అయితే నా పక్కన మీ అమ్మమ్మ కదా కూర్చోవాలి. కావచ్చు, నిజానికి ఎక్కడైనా అదే జరుగుతుంది. కాని నేనవన్నీ పట్టించుకోను. దానివల్లనే మీరు కలిశారు కదా అజ్ఞాత్. మీ పేరు మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇది నా పేరు కాదు, భగత్ సింగ్ పేరు. తను స్వాతంత్ర్య పోరాట కాలంలో తన మిత్రులకు లెటర్స్ అజ్ఞాత్ పేరుతోనే రాసేవాడు. ఆయన పేరే నాకొచ్చింది. అవునా, ఏమైనా నీ పేరు మాత్రం చాలా బాగుంది అజ్ఞాత్. నీ కర్లీ హెయిర్ కంటేనా? ఇలాంటి హెయిర్ చాలా మందికి ఉంటుంది అజ్ఞాత్, కానీ నీలాంటి పేరు నీకొక్కడికే ఉంటుంది. థ్యాంక్ యూ అశ్విని. మీ హెయిర్ ఏ షాంపూ రహస్యం? షాంపా పాడా? షాంపూ పెడితే గుండె గతి. ద సీక్రెట్ ఓన్లీ కుంకుడుకాయ, అంతే. ఇలా సరదా విషయాల నుండి సీరియస్ విషయాల దాకా ఇంకా ఏవేవో మాట్లాడుకుంటున్నారు. రోడ్ల మీద చెట్ల నీడల వలన బస్సులో వెలుతురు సాంద్రతలు మారుతున్నాయి. అచ్చం అలానే వారు చర్చిస్తున్న అంశాలను బట్టి వారి ముఖ కవలికల్లో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటీ కాలనీ స్టాప్, ముందుకు రావాలే అని కూత వేశాడు కండక్టర్. మీ ఫోన్ నెంబర్ ఇందాక చెప్పిందే కదా, బాయ్ అజ్ఞాత్ అని చెప్పి దిగి వెళ్ళిపోయింది అశ్విని. టౌన్లో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఏ దారిలో వెళ్లినా పనులు జరుగుతున్న గుర్తులు కనిపిస్తున్నాయి. సగం తీసి వదిలేసిన మ్యాన్హోల్స్ చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. వేర్వేరు సందర్భాలలో వేర్వేరు చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తీసిన గుంటల్లో మ్యాన్హౌస్ లో పడి 24 మంది గాయపడ్డారు. అందులో విద్యార్థులే ఎక్కువ. పనులు త్వరితగతిన జరగడం లేదు. ఎవరూ పట్టించుకోవడం లేదని జనాలు మాట్లాడుకుంటున్నారు. దీని మీద స్పందిస్తే బాగుంటుందని చాలా మంది అజ్ఞాత్ని కోరారు. దాంతో ఓ పెద్ద మనిషి ద్వారా వాటి లోతుపాతులు స్టడీ చేశాడు అజ్ఞాత్. యువజన సంఘంతో కలిసి సేవ్ టౌన్, సేవ్ హెల్త్ అన్న నినాదంతో పనిలో పడ్డారు.
ఒక పక్క మ్యాన్హోల్స్ దగ్గర ఇండికేషన్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తూ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో పక్క వందల మ్యాన్హోల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్డు పనుల్లో నాణ్యత లేమితో పాటు ప్రొసీడింగ్స్ కి విరుద్ధంగా జరుగుతున్న పనుల లోపాల్ని ఫోటోలు, వీడియోలు తీశారు. ప్రజలతో సంతకాలు సేకరించి విజిలెన్స్, ప్రజారోగ్య, మున్సిపల్ శాఖలన్నింటితో పాటు లోకాయుక్తకు ఫిర్యాదు చేసి న్యాయ పోరాటం కూడా నడిపారు. అలా తన మిత్రులతో సంవత్సరం పాటు పోరాటం చేసిన ఫలితంగా అప్పటి వరకు లేని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసును సైతం ఆ జిల్లాకు రప్పించారు. అధికార పార్టీ కాంట్రాక్టర్ల నుండి కోట్ల రూపాయల ప్రజాధనం రికవరీ చేయించారు. హాయ్ బ్రో, గుడ్ న్యూస్, ఎట్టకేలకు సాధించా అన్నాడు యువరాజ్. ఏంటో తమరు సాధించినది అన్నాడు సిద్ధు. మొత్తానికి అశ్విని అడ్రస్ తెలిసింది. నిజమా? ఎక్కడా అడిగాడు అజ్ఞాత్. చెప్పను, జస్ట్ నన్ను ఫాలో అవ్వండి చాలు అన్నాడు యువరాజ్. సిబిజెడ్ బైక్ స్టార్ట్ అయ్యింది. అజ్ఞాత్ నడుపుతుంటే జమ్మున దూసుకుపోతుంది బైక్. మీరు కలుసుకుని సంవత్సరం దాటిందంటున్నావు, అది కూడా బస్సులో. గుర్తుపడుతుందా అజ్ఞాత్ నిన్ను? అసలు ఆ రోజే చెప్పేస్తే అయిపోయేది కదా. నువ్వు ఎంత లీడర్ అని ఫీల్ అయినా యంగ్స్టర్వే కదా, అది మర్చిపోతే ఎలా డూడ్ అన్నాడు సిద్ధు. సెటైర్ ఆపి జరగాల్సింది చూడండి. ఆ చూస్తాం చూస్తాం. ఆ అమ్మాయిలతో తిరగాలన్న వయసు కూడా మర్చిపోయి అక్రమాలు, అవినీతిని వెలికితీస్తామని తిరిగి అంతా అయిపోయాక అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకోవాలి అంటే ఎలా? అసలు ఈ రోజుల్లో ఎవరు ఖాళీగున్నారో తెలుసా? సారొస్తారొస్తారు అని పాటేసుకొని ఎదురు చూస్తుందంట నీకోసం. పద వెళ్దాం. సంగం సంగమని నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనీయుడు అని గొనుక్కుంటున్నాడు సిద్ధు. అశ్విని వాళ్ళ ఇంటి ముందాగింది బైక్. యువరాజు ముందుకు నడుస్తుండగా లోపలికి అడుగుపెట్టాడు. అజ్ఞాత్ 6 అడుగుల ఎత్తున్న యువకుడు. అందం తన ఆనందంలోనే ఎక్కువ కనిపిస్తుంది. మంచి మాటకారి. పరిస్థితులు అనుకూలించాలే కాని తన మాటలకు పడిపోని వారుండరు. సహజంగానైతే అజ్ఞాత్ను వద్దనుకునే కారణాలేమీ ఉండవు. కాని ఏం జరుగుతుందో ఏమో చూద్దాం అని ఊహించుకుంటున్నాడు సిద్ధు. హాయ్ అశ్విని అన్నాడు అజ్ఞాత్. మీరు మీరు అని నవ్వుతూ కూర్చున్నాడు. హే రియల్లీ, నేను గుర్తుపట్టలేదు. సారీ, ఎవరో చెప్పొచ్చు కదా అన్నది అశ్విని. ఇతను సిద్ధు, అతను యువరాజు, నేనే అన్నాడు అజ్ఞాత్. వాడనెప్పుడు చూడలేదు. మిమ్మల్ని మాత్రం దగ్గరగా చూసినట్లుంది, కాని గుర్తుకు రావడం లేదు. చెప్పొచ్చు కదా. మీకు తనే చెప్తాడు. మాకు పనుంది, ఊర్లో వరకు వెళ్ళొస్తాం అని సిద్ధు, యువరాజ్ వెళ్ళిపోయారు. నన్ను అజ్ఞాత్ అంటారు. అప్పుడప్పుడు బస్ జర్నీ చేస్తుంటాను. సారీ, ఒక్కసారే కదా చూసింది, అది కూడా చాలా కాలమైపోయింది కదా, మర్చిపోయాను అంటూ వాటర్ తెచ్చిచ్చింది. ఏంటి సడన్ గా మా ఇంట్లో ప్రత్యక్షమయ్యారు? నిన్ను చూసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. అసలు నన్ను చూడాలనుకోవడమేమిటి? నిన్నంటే నిన్ను కాదు, నీ కర్లీ హెయిర్ని. నా హెయిర్ని వదలవాయిక? హెయిర్ అంటే హెయిర్ని కాదు, దాని ఓనర్ను. సంవత్సరం క్రితం నీ కర్లీ హెయిర్లో నా కళ్లే చిక్కుకున్నాయనుకున్నాను. కాని కాదు, హృదయం చిక్కుకొనిపోయింది. అప్పుడు తీసుకోవడం కుదరలేదు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్దామని వచ్చాను. అజ్ఞాత్, ఏమైంది నీకు? కవిత్వం చెబుతున్నావా? జోక్స్ ఆపి కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పవా? చెప్తా అని కాసేపు ఆగి గట్టిగా శ్వాస పీల్చి మాట్లాడాడు. మనిద్దరం కలిసి బ్రతుకుదామా అశ్వని? షాక్కు గురైనట్టు చూస్తుంది తను. అదే అశ్వని, నువ్వు నా లైఫ్ పార్ట్నర్గా అవ్వగలవా? కొద్దిసేపటి వరకు తేరుకోలేదు అశ్వని. తర్వాత మాటలు కలిపింది. అజ్ఞాత్, టీ తాగుతావా అని అడిగింది. నీ చేతితో విషమిచ్చినా తాగుతాను, కాని అది ఇప్పటివరకేనా, లైఫ్ టైమా అనే క్లారిటీ ముందిచ్చి ఆ తర్వాత ఏమిచ్చినా పర్వాలేదు. చిక్కని పాలతో టీ చేసుకొచ్చింది. డియర్ కామ్రేడ్, టీ అన్నది. ఈ టీ అన్నాడు. అబ్బా,
ఈ సమయంలో కూడా ప్రాసల ఎంత సమయస్ఫూర్తో అన్నది. అది సరే కాని అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా ఈ కమ్మటి టీ కలిపావు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంటూ దీర్ఘం తీశాడు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు లైబ్రరీకి వస్తాను. అక్కడ మాట్లాడుకుందాం అన్ని విషయాలు. సరే, వెళ్ళొస్తా అని చెప్పి బ్రిడ్జి దగ్గర ఉన్న టీ స్టాల్లో టీ తాగుతున్న సిద్ధు, యువరాజుల దగ్గరకు వచ్చాడు అజ్ఞాత్. పక్కనే పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్ సిగరెట్లు కాలుస్తున్నారు. వాళ్ళు వదులుతున్న పొగ రింగులు రింగులుగా తిరుగుతుంది. అజ్ఞాత్ అటువైపే చూస్తున్నాడు. ఇంతలో యువరాజు కలగజేసుకున్నాడు. అజ్ఞాత్, ఆ స్టూడెంట్స్ ని ఏమనకు. సిగరెట్లు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి అవి ఉండకూడదని కాలుస్తున్నామని చెప్పారు ఇందాక సిద్ధు అడిగినప్పుడే అని నవ్వుతున్నారు. గుండె గడియారం సెకండ్ల ముళ్ళు కంటే స్పీడుగా కొట్టుకుంటుంది. కాని గోడ గడియారం సెకండ్ల ముళ్ళు మాత్రం గంటల ముళ్ళు కంటే కూడా స్లోగా కదులుతున్నట్లు అనిపించింది. తను ఆలోచించుకోవడానికే ఎల్లుండి వరకు టైం అడిగి ఉంటుంది. పైగా లైబ్రరీకి వస్తున్నదంటే నీకు తగిన అమ్మాయే అని ఇంకా ఏవేవో మాట్లాడుతున్నారు సిద్ధు, యువరాజులు. అందులో కొన్ని మాత్రమే అజ్ఞాత్కి వినిపిస్తున్నాయి. ఎందుకంటే తను తన లోపలి ప్రపంచంలో ఉన్నాడు. అశ్విని సూటిగా మాట్లాడే మనిషి. తన మనస్తత్వం ప్రకారం అప్పటికప్పుడే ఏ నిర్ణయం అయింది చెప్పాలి. కాని అలా జరగలేదంటే ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. అశ్వినిని కలిసినప్పుడు కూడా చీకటిని కాటుకలా దిద్దుకున్న తన కళ్ళకి వెన్నెలకు పూసినట్లుండే తన పెదాలు మాట్లాడే మాటలకు అస్సలు సింకవడం లేదు. కళ్ళు దగ్గరగా, మాటలు దూరంగా చూశాయని ఆలోచిస్తున్నాడు. నిజానికి అజ్ఞాత్ కళ్ళను చూస్తూ మాట్లాడే మనిషి. అందుకే అతనికేదో అర్థమైందని భావిస్తున్నారు. అతని మనసు లోతు, ప్రేమ గాఢత తన రూమ్మేట్స్ అయిన సిద్ధు, యువరాజులకు బాగా తెలుసు. అందుకే అజ్ఞాత్ కంటే వాళ్లే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఎట్టకేలకు సమయం దగ్గర పడింది. చెక్స్ షర్టు, బ్లాక్ ప్యాంటు వేసుకుని టక్ చేసుకుని ఓ దేహం నడుస్తున్నది. ఆయన్ను అలా చూసిన ప్రతివారికి తాను సైనికుడిలానో కమాండర్లానో అనిపిస్తాడు. తన నడక, ఆ ఆత్మవిశ్వాసం అలా ఉంటుంది మరి. లైబ్రరీలో సైన్ చేసి ప్రజాశక్తి పేపర్ పట్టుకున్నాడు. ఇంతలోనే బ్యాగ్ వేసుకుని అశ్విని వచ్చి సైన్ చేసి అజ్ఞాత్ని చూసింది. ఇద్దరూ కలిశారు. నిశ్శబ్దంగా పలకరించుకున్నారో లేదంటే నిశ్శబ్దమే పలకరింపులా ఉన్నదో కాని ఇద్దరి మధ్యలో మాత్రం ఓ శతాబ్ద నిశ్శబ్దమేదో దాగి ఉన్నట్లున్నది. ఒకరిననుసరిస్తూ ఒకరు లైబ్రరీ ముందున్న గ్రాస్లోకి నడిచి కూర్చున్నారు. అశ్విని తన ముందు భద్రంగా బ్యాగును పట్టుకుని కూర్చుంది. అందులో పిన్లీవ్ చేసిన గ్రెనేడ్ ఏదో ఉన్నట్టు పదే పదే బ్యాగ్ వైపు ప్రత్యేకంగా కనిపెడుతున్నది. అశ్విని, నిన్నొకటి అడగనా? అడుగు అజ్ఞాత్. మీ ఇంటికొచ్చి నేను ప్రపోజ్ చేసినప్పుడు నీ కళ్ళకి మాటలకి సింక్ అనిపించలేదు, నిజమా? నిజమే. ఎందుకు? ఎందుకేంటి అజ్ఞాత్ నువ్వలా మాట్లాడతావని నేను ఊహించలేదు తెలుసా. అసలు నువ్వు నా కోసం వస్తావని కలలో కూడా అనుకోలేదు. అలా రావటం, అలాంటి ప్రపోజల్ చేయటం నిజమా కల నేను నమ్మలేకపోయాను చాలాసేపటి వరకు. అంతా అయోమయంగా అనిపించింది. చాలా గర్వంగా, ఒకంత ఆనందంగా, మరింత బాధగా ఉంది అజ్ఞాత్. అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు? నాకు చాలా కోపం వస్తుంది తెలుసా. ఊపిరి కూడా ఆడట్లేదు. ఇంకొన్ని రోజులు ముందొస్తే నీ సొమ్మేమన్నా పోయేదా? నీతో కలబడాలనిపిస్తుంది. అసలు నువ్వు రాకుండుంటే ఎంత బాగుండునో. నువ్వు రావడం వలన జీవితాంతం నిన్ను తిరస్కరించాననో కోల్పోయాననో బాధపడేలా చేస్తున్నావు. ఇదంతా జరగలేదని మర్చిపోయే మెడిసిన్ ఏదైనా ఉంటే చెప్పు అంటూ అజ్ఞాత్పై ఏదో హక్కుతో కూడిన కోపాన్ని ప్రదర్శిస్తుంది. అశ్విని, కొంచెం కూల్గా మాట్లాడతావా? అర్థమయ్యేలా. చెప్తాను, చెప్పక చస్తానా? నేను నీకు సంవత్సరం కింది నుంచి మాత్రమే తెలుసు. కాని నువ్వు మాత్రం నాకు 4 సంవత్సరాల క్రితమే తెలుసు. ప్రోగ్రెసివ్ కాలేజీలో
మీరు మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటి నుంచే ఆ రోజు నువ్వు పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో, మనుషులు తన బ్రెయిన్ ఎంత శాతం వాడుకుంటున్నారో, ఈ విద్యా వ్యవస్థ పోటీ పరీక్షల పేరుతో ఎడ్ల పందాలు నిర్వహిస్తుందని సెటైరికల్ గా మాట్లాడావు. గుర్తుందా? ఆ రోజు నుంచే నువ్వు నాకు తెలుసు. తెలియడమే కాదు, ఇష్టపడుతున్నాను కూడా. ప్రతిరోజు నిన్ను న్యూస్లో చూసేదాన్ని. కానీ నిన్ను కలవడం ఎలాగో అర్థమయ్యేది కాదు. వెళ్ళి ఫార్మసీలో జాయిన్ అయ్యాను. ఆ కాలేజీ చూస్తే ఊరి బయట. ఇంకెక్కడ కలిసేది? ఎలాగా అని చూడగా చూడగా గొప్ప అవకాశంగా బస్ ప్రయాణం దొరికింది. అందుకే నేనొచ్చి నీ పక్కన కూర్చున్నాను. నీతో మాట్లాడుతూ నువ్వేంటో ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. నీకు గుర్తుందో లేదో, నీ దగ్గర తీసుకున్నది ఆఫీస్ ఫోన్ నెంబర్ అనుకుంటా. ఎప్పుడూ నువ్వు ఏదో ఊరెళ్ళావని చెప్పేవారు. ఫోన్ చేసి చేసి అలిసిపోయాక, అంతా అయిపోయాక నువ్వు ఇంటికొచ్చావు. అందుకే నీవింటికొచ్చినప్పుడు కావాలని కోపంతో మీరెవరని అడిగాను. నీకోసం నువ్వు బ్రతకడం కాకుండా ప్రజల కోసం బ్రతికేతనం, జనం కోసం జైళ్లకు కూడా పోవటానికి వెనకాడని గుణం, అన్నింటికీ మించి భగత్ సింగ్ మార్గంలో నీ పనితనం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. ఈ సమాజంలో ఏ అమ్మాయికైనా తన కుటుంబాన్ని వదిలి నీలాంటి వారితో జీవితాంతం నడవటానికి మించిన అవకాశం ఏముంటుంది? కాని మనం ఒక జీవితకాలం లేటున్నాం అజ్ఞాత్ అన్నది భారంగా. తన కనురెప్పల హృదయం దమనులు సిరలవలే నిషోదయాలను వడబోస్తున్నది. తన మాటల చప్పుడు గతము వర్తమానాల కాలంతో నిరాయుధంగా యుద్ధం చేస్తున్నది. రెండు నిజాల మధ్య ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసల ఈక్వేషన్ ఆలోచనల తీరంలో పోటెత్తుతున్నది. నీకు తెలుసు కదా, మా నాన్న లేడు. మా కుటుంబ పరిస్థితులు కూడా బాగోలేవు. అందువలన కలవని నీకోసం సాకులు చెప్తూ ఎక్కువ కాలం మా వాళ్లను ఆపలేకపోయాను. ఇన్నాళ్లు మమ్మల్ని పట్టించుకోని మా మేనమామల చొరవతో చాలా ప్రత్యేక పరిస్థితిలో నా పెళ్లి కుదిరింది అంటూ అజ్ఞాత్ చెయ్యిని తన చేతిలోకి తీసుకొని గట్టిగా పట్టుకుంది. ఇన్నేళ్ల తన జ్ఞాపకాలను, కలలను ఒక్కొక్క బొట్టుగా చేసి కన్నీళ్లలా కార్చుతుంది. అజ్ఞాత్కు కూడా ఏం చేయాలో అర్థం కాక, మాటలు రాక మైనపు ప్రతిమలా ఉన్నాడు. అశ్విని బ్యాగ్లో నుంచి పెళ్లి కార్డు తీసి ఐ మిస్ యూ డియర్ కామ్రేడ్ అంటూ వెళ్ళిపోయింది.